ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గోపులాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాయనే సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని టెస్ట్ ల్యాబ్కు పంపించి ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ, ఏది నిజమైందనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయడం, తర్వాత రీటైల్ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిలువగా పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయడం జరిగింది. పట్టుబడ్డ నిందితుల మీద 2 కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ వీటిని విత్తనాలను అరికట్టే భాగంగా ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని మెజిస్ట్రేట్ ముందర బైండ్ ఓవర్ చేసి ఫర్దర్గా అఫెన్షన్ చేయడానికి నేను చర్యలు తీసుకుంటున్నాను. పాత కేసులు కూడా ఇమీడియట్గా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడేలాగా కూడా చూస్తున్నాం. పారామీటర్స్ ప్రకారం పారామీటర్స్ కిందకి వస్తే తప్పనిసరిగా చేస్తున్నాము. వచ్చే వాటిని అరికట్టడానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాం జరిగింది. అది కూడా వాటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టించేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.